నేటి పునీతులు ధన్య కేరళ అల్ఫోన్సమ్మ గారు. వారు రొట్టెలను తిన్న పిమ్మట ఇంకను మిగులును. ఆదివారం, జూలై 28, 2024. మొదటి పఠనం రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం 42 నుండి 44 వచనాలు. మరియొక తడవ బాల్షాలిషా నుండి ఒకడు 20 రొట్టెలను ధాన్యపు వెన్నులను తీసుకొని వచ్చి ఎలీషాకు కానుక పెట్టెను. ఆ రొట్టెలు ఆ 7 క్రొత్తగా తొక్కించిన యవధాన్యముతో చేయబడినవి. ఎలీషా సేవకుని పిలిచి రొట్టెలను వెన్నులను ప్రవక్తలకు పంచిపెట్టుమని చెప్పెను. కాని సేవకుడు 100 మందికి ఇవ్యేపాటి అని అడిగెను. ఎలీషా, వానిని వీరికి పంచిపెట్టుము, ప్రభువు వాక్కు ఇది. వీరు ఈ రొట్టెలను తిన్న పిమ్మట ఇంకను కొన్ని మిగులును అని పలికెను. ప్రవక్త ఆదేశము చొప్పున శిష్యుడు రొట్టెలను పంచిపెట్టెను. ప్రభువు చెప్పినట్లే ప్రవక్తలెల్లరూ భుజించిన పిమ్మట ఇంకను కొన్ని రొట్టెలు మిగిలెను. ఇది ప్రభువు వాక్కు. నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలను ప్రభుమందిరమున వసింతును. 2వ పఠనం పునీత పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. ప్రభు సేవకుడనగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిననాడు దేవుడు మీకు ఏర్పరచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగను సాత్వికులుగను సహనశీలురుగను ఉండవలెను. పరస్పరము సాయమునర్చుకొనుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మ ఓస్గు ఐక్యతను నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే. మిమ్ము దేవుడు పిలిచినది ఒక నిరీక్షణకేగదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానము, ఒకే దేవుడు, మానవులందరకు ఒకే తండ్రి. ఆయన అందరకును పైగా, అందరి ద్వారా, అందరియందు ఉండువాడు. ఇది ప్రభువు వాక్కు.